బ్రేక్ న్యూస్ చూస్తున్న ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేత రావి శ్రీనివాస్ కు షాక్ ఇచ్చింది అధిష్టానం. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని 6 ఏళ్లు సస్పెండ్ చేసింది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నారని రావి శ్రీనివాస్పై కొమరం భీం ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్లపై అధిష్టానానికి కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో కమిటీ పరిశీలించిన శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేత రావి శ్రీనివాస్ కు షాక్ ఇచ్చింది అధిష్టానం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని 6 ఏళ్లు సస్పెండ్ చేసింది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నారని రావి శ్రీనివాస్పై కొమరం భీం ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్లపై అధిష్టానానికి కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో కమిటీ పరిశీలించిన తర్వాత శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.